హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి హోమ్ మేడ్ కేక్స్. టుడే రెడ్ వెల్వెట్ కూల్ కేక్ ఆర్డర్ వచ్చిందండి 1 కేజీ. కస్టమర్ నేను చేసిన కూల్ కేక్స్ నా ఫోన్లో స్టేటస్ చూసి నాకు ఈ కేక్ ఆర్డర్ ఇచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుందని చెప్పారండి. ఫస్ట్ 4 ఎగ్స్ తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఎగ్స్ బాగా కరిగిన తర్వాత 1 కప్పు షుగర్ పౌడర్ని లెవెల్ చేసి తీసుకోవాలండి. షుగర్ పౌడర్ చేసి 2 బ్యాచెస్లో వేసుకొని బాగా కరిగేంత వరకు బ్లెండ్ చేయాలండి. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. హోమ్ బేకర్స్కి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కనుక అది రాజమండ్రి అండి, కంబాల్ చెరువు వై జంక్షన్ దగ్గర, వివి గార్డెన్ ఆపోజిట్ స్ట్రీట్ అండి, నటరాజ్ జయరామ్ థియేటర్ల దగ్గర. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోలో స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, ఒకసారి కాల్ చేయండి. టేస్ట్ నచ్చితే కనుక కంటిన్యూ చేస్తారు, లేదంటే కనుక ఆపేద్దురు. కానీ మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము కేకు ప్రిపేర్ చేస్తామండి ఫ్రెష్గా. షుగర్ పౌడర్ని ఇలా 2 బ్యాచెస్లో వేసుకొని బాగా కరిగిన తర్వాత బాగా బ్లెండ్ చేసుకోవాలండి. అలాగే తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలండి. బాగా కడిగిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ 1 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని జల్లించుకోవాలండి. జల్లించడం మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. జల్లించడం స్కిప్ చేశారంటే కనుక డస్ట్ అలాంటిది ఉండి బేస్ కూడా సరిగ్గా పొంగదండి. నేను రెడ్ వెల్వెట్ ఓన్లీ బేస్ మాత్రమే నేను చూపిస్తున్నానండి ఇప్పుడు, స్పాంజు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫుల్ వీడియో కావాలంటే కనుక ఈ ఫిల్లింగ్లో అవి ఏమి యూజ్ చేశాను, ఎలా చీజ్ అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. అవి ఎలా చేశాను అనేది కూడా నేను ఫుల్ వీడియో తీసి పెడతానండి. నేనైతే మా పిల్లల కోసమైనా సరే నేను ఇంట్లోనే ఇలాగే వాళ్ళ బర్త్డేస్కి అట్లకి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి చేసుకుంటానండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఎందుకంటే ఫ్రెష్గా చేసుకుంటాం కదండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇవ్వండి. టేస్ట్ నచ్చితే కనుక నెక్స్ట్ టైం కంటిన్యూ చేద్దరు, కానీ లేకపోతే లేదండి. అలాగే 1/4 కప్పు ఆయిల్ అండి, నేను 2 బ్యాచెస్లో వేసుకున్నాను, అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. ముందు ఇంగ్రీడియంట్స్ వేయకముందు ఒకసారి వేసానండి. ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత 2 బ్యాచెస్లో వేసుకున్నానండి ఆయిల్. వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా బ్లెండ్ చేసుకోవాలి. మర్చిపోయానండి చెప్పడం, మనం దేంట్లో అయితే దీన్ని బేక్ చేయాలనుకుంటున్నామో ముందుగా ప్రీహీట్ చేసుకోవాలండి. నేను బిర్యానీ గిన్నెలో ప్రీహీట్ చేసుకున్నానండి ఆల్రెడీ. బిర్యానీ గిన్నెలో నేను బేక్ చేయాలనుకుంటున్నాను. టిన్ని కూడా నేను బటర్ పేపర్ యూజ్ చేశానండి. అలాగే వెనీలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసానండి నేను. మీ దగ్గర రెడ్ వెల్వెట్ ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చండి. ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కనుక మిల్క్ ఎసెన్స్ 3-4 డ్రాప్స్ వేసుకోవచ్చండి. నేను ఓన్లీ వెనీలా ఎసెన్స్ వేసుకున్నానండి. కోకో పౌడర్ వల్ల చూసారా కలర్ కొంచెం చేంజ్ అయింది. రెడ్ వెల్వెట్ అనేటప్పటికి ప్రతి ఒక్కరికి రెడ్ కలర్లోనే ఇంకా మైండ్లో ఉండిపోతుంది కదండి. నేను రెడ్ కలర్ అంటే ఫుడ్ కలర్స్ అవి యూజ్ చేయలేదండి, ఓన్లీ జెల్ కలర్ యూజ్ చేశాను. నాకు బాటిల్ వచ్చి 180 రూపీస్ ఇలా పడింది. ఎందుకంటే వాళ్ళ పాప బర్త్డే కోసం అని చెప్పారండి. అలా అని కాకపోయినా కనుక హోమ్ బేకర్స్ అంటేనే క్వాలిటీ అన్నీ నేను ఆల్రెడీ చెప్పాను, క్వాలిటీవే యూజ్ చేస్తామండి. నేను జెల్ కలర్స్ ఫస్ట్ ఒక 4 డ్రాప్స్ వేసానండి, కొంచెం లైట్ కలర్ వచ్చింది వీడియోలో చూపిస్తున్న విధంగా. లిక్విడ్ కూడా కాదండి నాది, జెల్. చాలా బాగుంటుంది, సూపర్ రెడ్ అని. ఇలా లైట్ కలర్ వచ్చిందని చెప్పి ఇంకొక 2 డ్రాప్స్ వేసానండి. అప్పుడు కొంచెం ఫుల్ అనిపించింది రెడ్, ఇంకా ఆపేసానండి. ఎందుకంటే కలర్స్ కూడా హెల్త్కి అంత మంచిది కాదు కదండి. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటారు కదండి కేక్స్, అందుకని ఎక్కువ కలర్ యూజ్ చేయలేదు. ఈ మాత్రం సరిపోతుందని చెప్పి నేను ఇంక ఇలాగే టిన్లో ప్రీహీట్ చేసుకున్నానండి. టిన్లో బేక్ చేసుకున్నాను. తర్వాత దీనికి చీజ్ కావాలి కదండి, డెకరేషన్కి. దాన్ని నేను ఇంకో కొంచెం ఉంచి రెడ్ కలర్ ఇంకొక 3 డ్రాప్స్ వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచి నేను కప్ కేక్లో బేక్ చేసుకున్నానండి. ఆ మాత్రం సరే అలా కప్ కేక్లో బేక్ చేసుకున్నానండి.
ఇంతకీ నేను స్పాంజ్ స్కిప్ అయిందండి వీడియో, లేయర్స్ కింద కట్ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.